వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక ఫోటో చూపిస్తా. నిజంగా ఆ ఫోటో చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. తల్లి ప్రేమకు ఏది సరిపోదు. చిన్నప్పుడు ఒక కథ చెప్తూ ఉండేది. కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే ఆ కొడుకు ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయి తల్లిని మర్చిపోతాడట. అయినా కూడా ఆ తల్లి కొడుకును ప్రేమిస్తూనే ఉంటుందట. ఆ కొడుకు తన అమ్మాయి అడిగింది, తను ప్రేమించిన అమ్మాయి అడిగిందని తల్లి గుండె కావాలని అడుగుతాడట. అడిగితే తల్లి ఏమాత్రం కూడా ఆలోచించకుండా కొడుకు ఆనందంగా ఉండడం కోసం గుండెని తీసిచ్చేస్తుందట. ఆ గుండెని తీసుకుంటూ వెళ్తూ వెళ్తూ కింద పడితే ఆ గుండె, నాయనా జాగ్రత్త, దెబ్బలేమన్నా తాకాయా అని ఆ గుండెలో నుంచి శబ్దాలు వస్తాయట. అంటే బిడ్డల కోసం తల్లి శ్వాస ఆగిపోయేదాకా ప్రేమను పంచుతూనే ఉంటుంది. అలాంటి సంఘటన మరొకటి కళ్ళ ముందుకు కనిపించింది ఆ ఫోటో చూసిన తర్వాత. శ్వాస ఆగిపోయింది కానీ మమకారపు బంధం తెగిపోలేదు. అలలు ఓడిపోయాయి కానీ తల్లి ప్రేమ మాత్రం వీడిపోలేదు. అమ్మ మమకారానికి మరణం లేదని నిరూపించిన హృదయ విదారక దృశ్యం. దేశాన్ని కలిచివేస్తున్న జబల్పూర్ విషాదం. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని బర్గీ డ్యాం వద్ద జరిగిన క్రూయిజ్ ప్రమాదం దేశవ్యాప్తంగా అందరి కళ్ళను చెమర్చుతోంది. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా ఒక తల్లి తన బిడ్డకు సంబంధించిన దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని ముక్కలు చేస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ తల్లి తన ప్రాణం కంటే తన బిడ్డ ప్రాణమే ముఖ్యమని భావించింది. బిడ్డను తన గుండెలకు అద్దుకొని లైఫ్ జాకెట్తో గట్టిగా చుట్టేసింది. చివరి శ్వాస వరకు తన బిడ్డను రక్షించడానికి ఆ తల్లి పోరాడింది. నీటి అలలతో, మృత్యుతో ఆ తల్లి పోరాడింది. నీకేం కాదు, నేనున్నాను అని తన బిడ్డకు ధైర్యం చెబుతూనే కన్నుమూసింది. జీవితం ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆ తల్లి ప్రేమ మాత్రం ఓడిపోలేదు. మమకారానికి అసలైన నిర్వచనం ఈ దృశ్యం. సహాయక చర్యలో భాగంగా మృతదేహాలను వెలికి తీసినప్పుడు ఆ తల్లి తన బిడ్డను హత్తుకున్న స్థితిలోనే మరణించి ఉండడం చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. మరణం కూడా ఆ తల్లి ప్రేమను, బిడ్డతో ఉన్న బంధాన్ని వేరు చేయలేకపోయింది. ఎక్కడైతే సంతోషంగా నవ్వులు వినిపించాలో అక్కడ ఇప్పుడు మౌనం, తీరని వేదన మిగిలాయి. భగవంతుడు మరణించిన వారందరికీ సద్గతి కలిగించాలని, వారి కుటుంబాలకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.